ఓం సింహరాశి జాతకులకి అంటే మఖ పుబ్బ మరియు ఉత్తర ఒకటవ పాదం నక్షత్రాలలో ఎవరైతే జన్మించారో వాళ్లకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనమిప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లోనూ సుఖ సంతోషాలని ఆయురారోగ్యాలని నింపాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ రాశిఫలాలని మనం ఒక పద్ధతి ప్రకారం చూద్దాం. ముందుగా అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, తర్వాత వృత్తి, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం, ఆ తర్వాత ముఖ్యమైన సమయాలు ఏవి, ఏ పరిహారాలు చేయాలో చూసి చివరగా ఆశీర్వచనంతో ముగిద్దాం. సరే, ఇక విశ్లేషణలోకి వెళ్దాం. సింహరాశికి అధిపతి ఎవరండి? సాక్షాత్తు గ్రహాలకే రాజైన సూర్యభగవానుడు. అందుకే మీలో సహజంగానే ఆ నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం కాస్త ఎక్కువగా ఉంటాయి. ఆ సూర్యభగవానుడికి ప్రతీకగా ఈ సంవత్సరం మీకు ఎరుపు, కాషాయం, బంగారు వర్ణాలు బాగా కలిసి వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం మీ ఆదాయ వ్యయాలు సరిగ్గా సమానంగా ఉన్నాయి. 5 పాళ్లు ఆదాయం వస్తే ఖర్చు కూడా 5 పాళ్లే సిద్ధంగా ఉంది. అలాగే రాజపూజ్యం అంటే గౌరవం 7 పాళ్లు ఉంటే అవమానం కూడా 7 పాళ్లుంది. అంటే దీన్ని బట్టి మనకర్థమవుతోంది ఈ ఏడాది ఫలితాలు మిశ్రమంగా ఉంటాయని. ప్రతి అడుగులో ఎంతో సమతూకంతో ముందుకెళ్లాలని గ్రహాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు మీ వృత్తి, ఉద్యోగం ఇంకా ఆర్థిక విషయాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ రంగాల్లో మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక పరీక్షా సమయం లాంటిది. ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఈ సంవత్సరంలో మిమ్మల్ని ప్రధానంగా ప్రభావితం చేసేది అష్టమ శని. దీనివల్ల మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు రాకపోవటం, పై అధికారులతో అనవసరంగా వాదనలు రావటం ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే జూన్ 2వ తేదీ వరకు కూడా లాభస్థానంలో ఉన్న గురుభగవానుడి బలం మీకొక రక్షణ కవచంలా అండగా నిలబడుతుంది. ఆటంకాల్ని తొలగించి పనులని పూర్తి చేయిస్తుంది. ఇక సంవత్సరం రెండో భాగంలో కొన్ని కీలకమైన మార్పులున్నాయి. అక్టోబర్ నెల తర్వాత మీ వృత్తిలో అనుకోని మార్పులుగాని, మీరు కోరుకున్న బదిలీలుగాని జరిగే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, డిసెంబర్ 6వ తేదీ తర్వాత రాహు మీకు అనుకూలంగా మారతాడు. అప్పటిదాకా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ పోటీదారులపై పూర్తి విజయం సాధిస్తారు. ఇక డబ్బు విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అష్టమ శని, అలాగే జూన్ తర్వాత వ్యయస్థానంలోకొచ్చే గురువు, వీరిద్దరు వల్ల అనుకోని ఖర్చులు అంటే కుటుంబంలో పెద్దవాళ్ల ఆరోగ్యం కోసమో లేదా వాహనాల రిపేర్ల రూపంలోనూ మీద పడతాయి. అందుకే వీలైతే జూన్ 2వ తేదీ లోపే ఏవైనా పాత అప్పులుంటే తీర్చండి, ముఖ్యమైన పెట్టుబడులేమైనా ఉంటే పూర్తి చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు పూచీకత్తు ఉండి డబ్బు ఇప్పించకండి. దానివల్ల మీరే చిక్కుల్లో పడతారు. ఈ సంవత్సరానికి పొదుపు అనే మంత్రాన్ని తప్పక పాటించాలి. ఇక కుటుంబం, ఆరోగ్య విషయాలకు వస్తే ఈ 2 రంగాలలో కూడా సంయమనం, ప్రత్యేకమైన శ్రద్ధ చాలా అవసరం. ఎందుకంటే గ్రహాల ప్రభావం వ్యక్తిగత జీవితంపై కాస్త ఎక్కువగా ఉండబోతోంది. ఈ సంవత్సరం డిసెంబర్ 6 వరకు రాహుకేతువుల ప్రభావం వల్ల మీ జీవిత భాగస్వామితో చిన్న విషయాలకే మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కోపానికి అస్సలు తావివ్వకండి. ప్రశాంతంగా మాట్లాడుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే అష్టమశని ప్రభావం వల్ల మీరు మాట్లాడే మాటలను బంధువులు అపార్థం చేసుకునే ప్రమాదముంది. కాబట్టి సంభాషణలో చాలా జాగ్రత్త అవసరం. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకి మాత్రం ఒక శుభవార్త ఉంది. గురుబలం చాలా అద్భుతంగా ఉన్నందున జూన్ మాసం లోపు తప్పకుండా ఒక మంచి సంబంధం కుదురుతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. ఈ సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు.
అష్టమశని ప్రభావం నరాల మీద వాతం మీద ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నాడీ సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, అలాగే పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన ఇవి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సమస్య చిన్నదే కదా అని వదిలేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. యోగా, ధ్యానం లాంటివి మీ దినచర్యలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. సరే, ఇప్పుడుదాకా సవాళ్లు, అవకాశాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సంవత్సరంలో అత్యంత కీలకమైన సమయాలేవి, మరి గ్రహదోష నివారణకు మనం చేయాల్సిన పరిహారాలేంటో చూద్దాం. ఈ తేదీలను కాస్త గుర్తుపెట్టుకోండి. జూన్ 2 తర్వాత గురుబలం తగ్గుతుంది. కాబట్టి అప్పటినుంచి ఆర్థికంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్లో ఉద్యోగ మార్పులకు బలమైన సూచనలున్నాయి. ఒక ముఖ్యమైన హెచ్చరిక: నవంబర్ నుంచి మార్చ్ మధ్యలో కుజగ్రహ ప్రభావం వల్ల అగ్ని, కరెంటు, వాహనాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ తర్వాత డిసెంబర్ 6 నుంచి రాహు అనుకూలించడంతో వృత్తి జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఈ తేలికైన పరిహారాలని శ్రద్ధగా ఆచరించండి. అష్టమశని దోష నివారణకు ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు అనుగ్రహం కోసం ప్రతిరోజూ ఆదిత్యహృదయం పారాయణ చేయడం మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ప్రతి నెలా మాసశివరాత్రి నాడు ఒక రుద్రాభిషేకం చేయించడం వల్ల గ్రహదోషాలు శాంతిస్తాయి. ఇక నవంబర్ తర్వాత కుజుడి ప్రభావం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం మీకొక రక్షణగా ఉంటుంది. చివరిగా చెప్పేదేంటంటే, ఈ పరాభవనామ సంవత్సరం సింహరాశివారికి కొన్ని పరీక్షలు పెట్టినప్పటికీ మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, దైవ బలంతో పాటు చెప్పిన పరిహారాలు శ్రద్ధగా ఆచరిస్తే చాలు అన్నింటా విజయం సాధిస్తారు. ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సర్వే జనాః సుఖినో భవంతు. మీకు సకల శుభాలు కలగాలని, ఆ సూర్యభగవానుడి కృపాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభమస్తు.